భారతానికి వ్యాసుడు జయం అనే పేరు ఎందుకు పెట్టాడు? జయం అనే పేరుకి మహాభారతానికి సంబంధం ఏమిటి? వైశంపాయనుడు భారతం కథను ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? భారతం కథకు ప్రారంభం ఏమిటి? ఇప్పుడు ఈ విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. భారతానికి వ్యాసుడు పెట్టిన మొదటి పేరు జయ. జయ సంహితగా మహాభారతానికి పేరుంది. జయ లేక జయం అనే పేరుని వ్యాసుడు ఎందుకు పెట్టాడు? ప్రాచీన కాలం నుంచి గణిత శాస్త్రంలో మన దేశాన్ని మించిన దేశం మరొకటి లేదు. సంస్కృత భాష మొట్టమొదటి డిజిటల్ లాంగ్వేజ్. అందుకు ఉదాహరణ కటపయాది పద్ధతి. ఈ పద్ధతిలోనే శాస్త్రీయ సంగీతంలో 72 మేళకర్తల అమరిక ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పట్టిక కటపయాది పట్టిక. ఈ పద్ధతిలో సంస్కృతంలో ఉండే అచ్చులకు విలువ 0గా ఉంటుంది. కా వరుస నుంచి చా వరుస వరకు ఉన్న అక్షరాలకు 1 నుంచి 9 అంకెలు, చివరి అక్షరానికి 0గా విలువ ఉంటుంది. ఒక్కో వరుసలో మొదటి అక్షరాన్ని తీసుకొని క, ట, ప, య పద్ధతిని మన ఋషులు ఆవిష్కరించారు. వేద పఠనాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ పట్టిక ప్రకారం భారతానికి వ్యాసుల వారు జయం అనే పేరు పెట్టారు. జా అనే అక్షరానికి కటపయాది పద్ధతి ప్రకారం వచ్చే అంకె 8. యా అనే అక్షరానికి వచ్చే అంకె 1, అంటే 81 అయింది. అంకానాం వామతో గతి అనేది వేదగణిత సిద్ధాంతం. ఆ లెక్కన జయం అనే అక్షరానికి కటపయాది పద్ధతి ద్వారా వచ్చిన సంఖ్య 18. భారతాన్ని వ్యాసుల వారు 18 పర్వాలుగా రచించారు కాబట్టి 18 అంకెను సూచించే విధంగా జయం అనే పేరు పెట్టారు. అలా వచ్చింది జయం అనే పేరు. జయం అనే పేరుకి ఆధ్యాత్మిక కోణంలోనూ అర్థాన్ని చెప్పారు వ్యాసుల వారు. మనలో ఉన్న శత్రువులు కామం, కోపం, గర్వం, అహంకారం ఇలాంటి అవలక్షణాలని గెలవడమే జయం. వీటిని జయించినప్పుడు ధర్మం, అర్థం, కామం, మోక్షం లభిస్తాయని ఆ పేరు పెట్టారు. మహాభారతాన్ని చదివితే మనలో ఉన్న లోపాలను ఎలా జయించాలో తెలుస్తుంది. అందుకే జయం అనే పేరు పెట్టారు వ్యాసుల వారు. ఇప్పుడు ముందరి భాగంలో ఆది పర్వాన్ని ఆపిన దగ్గర నుంచి భారత కథను మొదలు పెడదాం. వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారత కథను సర్పయాగం చేసిన యజ్ఞశాలలో చెప్పడం మొదలుపెట్టాడు. జనమేజయుడు కురువంశానికి చెందిన పాండవుల వారసుడు. ఆ చక్రవర్తి మూలపురుషుల్లో ఒకరు సంతనుడు. శాపవశాత్తు గంగ భూమి మీద మానవ స్త్రీగా అవతరించి సంతనుడిని వివాహం చేసుకుంది. తాను ఏం చేసినా అడగకూడదని, అడిగితే తాను వెళ్ళిపోతానని షరతు పెట్టింది. సంతనుడికి గంగకు 8 మంది పిల్లలు పుట్టారు. అయితే మొదటి 7 పిల్లలను పుట్టిన వెంటనే గంగ నదిలో వదిలేసి వచ్చేది. అడిగితే గంగ వెళ్ళిపోతుందని సంతనుడు సహించాడు. కానీ 8వ బిడ్డను కూడా గంగ నది దగ్గరకు తీసుకువెళ్తుంటే తట్టుకోలేక ఆపాడు. తన ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించాడు కాబట్టి సంతనుడిని వదిలేసి గంగ వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ 8వ బిడ్డను తాను తీసుకెళ్ళి అన్ని విద్యలు నేర్పి మళ్ళీ అప్పగిస్తానని చెప్పి గంగ సంతనుడిని వదిలేసి వెళ్ళింది. ఆ 8వ బిడ్డే మహాభారతంలో అత్యంత పరాక్రమవంతుడిగా భీష్ముడిగా ప్రఖ్యాతి చెందాడు. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. యుక్త వయసు నాటికి దేవవ్రతుడు అన్ని విద్యలు నేర్చుకుని సాటిలేని వీరుడయ్యాడు. పరశురాముడు అతని గురువు. అప్పుడు గంగ దేవవ్రతుడిని సంతనుడికి అప్పగించింది. సంతనుడు ఆనందంతో తన కొడుకుని హస్తినాపురానికి తీసుకువెళ్ళి యువరాజు పట్టాభిషేకం చేశాడు. చాలా కాలం దేవవ్రతుని పరిపాలనలో రాజ్యం అభివృద్ధి చెందింది. ఓసారి సంతనుడు గంగా తీరంలో విహరిస్తూ ఉండగా పడవ నడిపే సత్యవతి అనే యువతిని చూశాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. తన తండ్రి దాసరాజుని అడగమని సత్యవతి సంతనుడికి చెప్పింది. సత్యవతి తండ్రి పేరు దాసరాజు. అతను అక్కడి జాలరులందరికీ రాజు. పిల్లను ఇమ్మని సంతనుడు దాసరాజుని కోరాడు. సత్యవతికి పుట్టిన పిల్లలు మాత్రమే రాజ్యానికి వారసులు కావాలని, అలా అయితేనే పిల్లను ఇస్తానని చెప్పాడు దాసరాజు. సంతనుడికి తన కొడుకు దేవవ్రతుడు గుర్తొచ్చాడు. దాసరాజు షరతుకి ఒప్పుకోలేదు. ఇంటికి వచ్చి సత్యవతి ధ్యాసతోనే ఒంటరిగా బాధతో గడిపాడు. అంతటి మహారాజుకి ఆ వయసులో పెళ్ళేంటని మనకు అనిపించవచ్చు. కానీ ఈ పెళ్ళే మహాభారత గాథకు కీలక మలుపు. అది విధిరాత. కాబట్టే
శంతనుడికి ఆ వయసులో పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. తండ్రి బాధను గమనించాడు దేవవ్రతుడు. శంతనుడి మంత్రి ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు. నేరుగా దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. నువ్వు చెప్పినట్టే సత్యవతికి పుట్టినవారే వారసులు అవుతారు. నేను కేవలం రాజ్య సంరక్షకుడిగా మాత్రమే ఉంటానని చెప్పాడు. అప్పుడు దాసరాజు సత్యవతి గురించి చెప్పాడు. సత్యవతి చేది రాజ్యానికి చెందిన ఉపరిచర వసువు అనే రాజు కూతురు, క్షత్రియ కన్య. అనుకోని పరిస్థితుల్లో చేప గర్భాన ఆడబిడ్డ మగబిడ్డ కవలులుగా జన్మించారు. ఆడబిడ్డను దాసరాజు పెంచుకున్నాడు. మగబిడ్డను రాజు తీసుకెళ్లాడు. ఆ మగబిడ్డ చేపకు పుట్టాడు కాబట్టి మత్స్యుడు అయ్యాడు. మత్స్యం అంటే చేప. అతనే మత్స్యరాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటి రాజస్థాన్ ఆనాటి మత్స్యరాజ్యం అంటారు. చేప నుంచి పుట్టిన ఆ బాలికకు మత్స్యగంధి అనే పేరు వచ్చింది. ఆమెకు సత్యవతి అనే పేరు పెట్టాడు దాసరాజు. సత్యవతి దాసరాజు పెంపుడు కూతురు. పుట్టుకతో క్షత్రియురాలు కాబట్టే దాసరాజు శంతనుడికి ఆ షరతు పెట్టాడు. అదే విషయాన్ని దాసరాజు దేవవ్రతుడికి చెప్పాడు. ఆమె యోగ్యతకు తగ్గ స్థానం లభించాలనే ఆ షరతు పెట్టానని చెప్పాడు. అప్పుడు దేవవ్రతుడు ఏమాత్రం ఆలోచించలేదు. సత్యవతికి కలిగిన సంతానమే వారసులు అవుతారని చెప్పాడు. కానీ దాసరాజుకి మరో అనుమానం వచ్చింది. నీకు కొడుకులు పుడితే వారు రాజ్యం కావాలంటారు కదా అని దేవవ్రతుడిని ప్రశ్నించాడు. అప్పుడు అందరి పెద్దల ముందు గొప్ప ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. దేవతల ముందు, సభలో ఉన్న పెద్దల ముందు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను బ్రహ్మచర్య దీక్షను స్వీకరిస్తున్నాను అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. భీషణ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. అసలు పేరు కన్నా ఆ పేరుతోనే ఆయన ప్రఖ్యాతి చెందారు. ఇక్కడ భీష్ముడి చరిత్ర గురించి చెప్పుకోవాలి. పూర్వజన్మలో భీష్ముడు ఒక వసువు. గంధర్వులు, యక్షులలాగే వసువులు కూడా దేవలోకంలో ఒక జాతి. వారిలో 8 మంది వసువులు ఒకసారి భూలోకానికి విహారానికి వచ్చారు. వశిష్ఠ మహర్షి దగ్గర నందిని అనే గోవు ఉండేది. ఆ గోవు కోరిన కోరికలన్నీ తీర్చే కామధేనువు. ఆ గోవు మహత్యం చూసి వసువులు ఆ గోవుని దొంగిలించాలనుకున్నారు. వారిలో 8వ వసువు ఆ పని చేశాడు. అప్పుడు వశిష్ఠుడు ఈ వసువులంతా భూమిపై జన్మిస్తారని శపించాడు. దానికి భయపడిన వసువులు వశిష్ఠ మహర్షిని క్షమాపణ కోరి శాప విమోచనం అడిగారు. మొదటి 7 వసువులు పుట్టిన వెంటనే మరణించి వారి లోకాన్ని చేరుకుంటారని, గోవును హింసించిన ఈ 8వ వసువు మాత్రం భూమి మీద చాలా కాలం బతికుంటాడని శపించాడు. అప్పటికే గంగకు కూడా భూమి మీద మానవకాంతగా కొన్నాళ్లు ఉంటుందన్న శాపం ఉంది. ఆమెను కలిసిన వసువులు గంగ తన గర్భంలో తమను మోసే విధంగా ప్రార్థించారు. అలా గంగ భూలోకంలోకి మానవకాంత రూపంలోకి వచ్చింది. అప్పుడే శంతనుడు ఆమెను చూసి మోహించడం, వివాహమాడడం, పిల్లలను నదిలో వదిలేయడం, దేవవ్రతుడు పుట్టడం, ఈ కథంతా ముందు చెప్పుకున్నదే. ఇది భీష్ముడి గతజన్మ వృత్తాంతం. అలా భీష్మ ప్రతిజ్ఞ చేశాక అప్పుడు దాసరాజు సత్యవతిని అప్పగించాడు. శంతనుడు సత్యవతిల పెళ్లి జరిగింది. సత్యవతి కూడా క్షత్రియ కన్యేనని భీష్ముడి ద్వారా శంతనుడు తెలుసుకున్నాడు. శంతనుడు సత్యవతికి 2 కొడుకులు పుట్టారు. వారు విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు. వాళ్ళు పుట్టిన కొంతకాలానికి శంతనుడు మరణించాడు. ఇక్కడితో ఆది పర్వంలో ఒక ఘట్టం ముగిసింది.